కొట్టేవానికి వీపు అప్పగించాలంటే శరీరము ఒప్పుకుంటుందా అండి? ఒప్పుకుంటుందా? ఒప్పుకోదు. అంటే ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభు యొక్క వీపు ఆ 39 కొరడా దెబ్బలకు ఏం కావాలండి? వినాలి. ఆ వీపు సిద్ధం కావాలి. అంటే చూడండి, ఇప్పుడు ఒక వ్యక్తి మనల్ని కొడతాడు లేకపోతే బహుగా గాయపరుస్తారు అని తెలిస్తే మన శరీరము అది పడడానికి ఒప్పుకోదు. ఆ దెబ్బలను పడడానికి కావచ్చు, ఆ గాయాలు పడడానికి కావచ్చు, ఒప్పుకోదు. అయితే ఎప్పుడైతే స్పిరిట్ లెడ్లో ఉంటామో, ఆత్మతో మనం నడిపించబడతామో, ఎప్పుడైతే ఆత్మతో మనం త్రోసుకొని పోబడతామో, మనం వినే హృదయము, లోబడే హృదయము, వినే బుద్ధి అనేటువంటిది ఎప్పుడైతే మన లోపలికి వస్తుందో అప్పుడు మన శరీరాన్ని డినై చేసుకుంటాం. ఆత్మచేత నడిపించబడితే శరీర క్రియలను చంపేస్తారంటాడు. ఆత్మ శరీరానికి, శరీరం ఆత్మకు విరోధంగా పోరాడుతాయి అంటాడు. అంటే ఇక్కడ ఆత్మకు శరీరానికి జరిగే యుద్ధంలో మనం ఎప్పుడు విజయం సాధిస్తామంటే స్పిరిట్ లెడ్లో ఉన్నప్పుడు.